అందరికీ నమస్కారం అండి. బొత్స సత్యనారాయణ పెద్దల సభలో అంబటి రాంబాబుని వెనకేసుకొస్తూ నువ్వు ఓ మాట అన్నావు. ఎవరి తల్లైనా తల్లే. మా నారా లోకేష్ గారు కానీ, మా నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, మా ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఎవరైనా అంబటి రాంబాబు తల్లిని కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి తల్లిని కానీ, లేకపోతే నీ తల్లిని కానీ, బొత్స సత్యనారాయణ ఎవరినైనా అవమానిస్తూ మాట్లాడారా? మీరు అధికారంలో ఉన్నప్పుడు మా యువ నాయకుడు నారా లోకేష్ గారి తల్లిని అవమానిస్తూ మాట్లాడారు. అప్పుడు ఆ సందర్భంలో కానీ, లేకపోతే మేము అధికారంలోకి వచ్చినాక మా నారా చంద్రబాబు నాయుడు గారి తల్లిని అవమానించారు. ఈ సందర్భంలో కానీ నారా లోకేష్ గారు కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఒరే ఎలకొడకల్లారా మా తల్లి గురించి మాట్లాడితే నిలువునా నరికేస్తామని ఎప్పుడైనా మాట్లాడారా? మీ తల్లులను అవమానిస్తూ మాట్లాడారా? ఎలా మాట్లాడతావయ్యా సిగ్గు లేకుండా? సహనంగా, ఓర్పుగా, రాజ్యాంగబద్ధంగా మనం పని చేయాలి తప్ప వాళ్ళకి మనకి తేడా ఏముంది అని ఎంతో సహనంగా మాట్లాడారయ్యా ఆ పెద్ద ఆయన కొడుకు నారా లోకేష్ గారు. వాళ్ళ దగ్గర నువ్వు అడుగుతున్నావు ఎవరైనా తల్లే. అలా మా నారా లోకేష్ గారు మాట్లాడుతున్నారు కాబట్టే ఎవరి తల్లి అయినా తల్లే, ఆడబిడ్డల్ని మనం గౌరవించాలి అన్నారు కాబట్టే చేబ్రోలు కిరణ్ జైల్లో కూర్చున్నాడు భారతీరెడ్డి గురించి మాట్లాడినందుకు. మరి మీరు అంబటి రాంబాబు నారా చంద్రబాబు నాయుడు గారి తల్లిని అవమానిస్తే ఆ అంబటి రాంబాబు ఇంటికి వెళ్ళి పరామర్శలు చేస్తూ ప్రోత్సహిస్తూ వాడేదో స్వతంత్రం కోసం పోరాడిన సమరయోధులాగా తగ్గేదేలే అని అంటే వాడిని ప్రోత్సహిస్తాం. బా ఏమన్నా తిట్టావా నువ్వు నారా చంద్రబాబు నాయుడు గారి తల్లిని అని వాడిని ప్రోత్సహిస్తూ సత్కరిస్తున్నా జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి నీచుడు నికృష్టుడి దగ్గర పనిచేసే మీ దగ్గర నుంచి మేము నీతులు చెప్పించుకునే స్థాయిలో మా నారా లోకేష్ గారు కానీ, మా కూటమి ప్రభుత్వం కానీ లేదురా అయ్యా. వైసీపీ పార్టీ అంటేనే బూతు పార్టీ. కద్దరు చొక్కా వేసుకున్న బూతు పార్టీ ఏదైనా ఉందా అంటే వైసీపీ పార్టీనే. అధికారంలో ఉన్నప్పుడు నోటికొచ్చిన బూతులు మాట్లాడారు, అధికారం కోల్పోయినాకైనా నోరు కడతారనుకుంటే ఇంకా రెచ్చిపోయి మాట్లాడుతున్నారు వీళ్ళు అని ప్రజలు మీ పార్టీని చేత్కరించుకుని మీ మొహాన్నే వస్తున్నారు. బొత్స సత్యనారాయణ ముందు అది గమనించుకోండి.